హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుగుణ. వెల్కమ్ టు సుగుస్ గ్రీనరీస్. ఈరోజు నేను క్యాబేజ్ అలాగే ఈ బఠానీలు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తానండి. ముందుగా మనం ఇలా క్యాబేజ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బఠానీలు ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఉంచుకున్నాను. ఓకేనండి, బాగా నానిపోయినాయి ఇవి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్దామండి క్యాబేజ్ కర్రీకి. ఓకేనా, ముందుగా ఇలాగ కుక్కర్లో వండేస్తున్నాను డైరెక్ట్గా. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ముందుగా చెక్క, 2 యాలకులు, లవంగం, బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ యాడ్ చేద్దాము. ఆనియన్స్ వేసానండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాము. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేద్దామండి. అలాగే కూరకి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఎంతమందికి ఇష్టమండి క్యాబేజ్? ఇలా ఒకసారి ట్రై చేయండి. క్యాబేజ్ అంటే ఇష్టంగా తినని వాళ్ళు కూడా తప్పకుండా తింటారండి. చాలా బాగుంటుంది కర్రీ. కొంచెం ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాము. ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసానండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకో. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్తూ ఉంటానండి. నేను 2 రకాల అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయితే చేసుకొని పెట్టుకుంటాను ఇంట్లో. ఇది స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. ఎలా చేసుకుంటాను ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను త్వరలో వీడియో పెడతానండి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాబేజ్ని కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోకి. కొంచెం కొంచెం వేసుకుంటే ఒకసారి మిక్స్ చేసుకోండి, లేదంటే అడుగునే ఉండిపోతుంది కదా, ఇబ్బంది అవుతుంది. మొత్తం అంతా కూడా వేసుకోండి. క్యాబేజ్ కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోనే బఠానీలను కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. బఠానీలు కూడా వేసుకొని క్యాబేజ్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం కుక్కర్లోనే కదా వండుతున్నాము, మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని క్యాబేజ్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. యాక్చువల్గా క్యాబేజ్ కర్రీ వాళ్ళిద్దరికి ఎగ్ వేద్దామనండి. నేను కొంచెం వెజ్ కర్రీ పక్కకు తీసుకొని వాళ్ళిద్దరికి ఎగ్ని అయితే యాడ్ చేస్తానండి. ఓకే, ఇది ఇలా బాగా ఫ్రై చేస్తాను. స్మెల్ అయితే పోయిందండి, మంచి స్మెల్లే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టిప్ చెప్తానండి మీకు ఈరోజు. క్యాబేజ్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా మూత పెట్టి ఫ్రై చేయకండి. మూత పెట్టి ఫ్రై చేస్తే ఆ స్మెల్ వస్తుంది కదండి, క్యాబేజ్ ఫ్రై అయ్యేటప్పుడు ఆ స్మెల్ పోదండి. అదంతా కూడా కర్రీకి పట్టేసినట్టుగా అయిపోతుంది. కాబట్టి క్యాబేజ్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రై అయినా కాదు, కూర అయినా సరే ఇలాగా వేపుకునేటప్పుడు
మనం మూత పెట్టుకోకుండా వేపుకుంటే స్మెల్ అనేది పోతుందండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకే చాలామంది క్యాబేజ్ కర్రీ ఇష్టంగా తినరండి ఆ స్మెల్ వల్లే. ఈ టిప్ ఫాలో అవ్వండి ఒకసారి. ఎలా ఉందో ఏంటనేది నాకు కామెంట్స్ పెట్టండి మర్చిపోకుండా. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు ఇందులో నేను కారం అయితే యాడ్ చేస్తాను. కారం వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇది కారం అంత ఘాటుగా అనిపించట్లేదు, అందుకనే నేను ఇంత కారం అయితే వేసాను. 2.5 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. ఓకేనండి. అలాగే మీరు ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఏమన్నా మసాలాలు అవి వేసుకోవాలనుకుంటే అవి కూడా వేసుకోండి. కారం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను రెగ్యులర్గా వాడేది ధనియాలు, జీలకర్ర, సోంపు పౌడర్ వాడతాను కదండి, అది కూడా కొంచెం వేస్తాను. ధనియాలు, జీలకర్ర, సోంపు పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. సరిపోతుంది, అంతేనండి. నేను మసాలాలు అయితే ఏమీ వేయను, ఇవి సరిపోతాయి మనకి. ఇవి కూడా కొంచెం ఆల్రెడీ ఫ్రై చేసినవేనండి అవి, ధనియాల పౌడర్ అవన్నీ కూడా. కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనం వాటర్ అయితే వేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. రైస్లోకి కానీ, రోటీస్లోకి, చపాతీస్లోకి, దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. మీకు ఇంకా గ్రేవీతో కావాలనుకుంటే కనుక అలా కూడా చేసుకోవచ్చండి. అది నేను మళ్ళీ ఇంకొకసారి వీడియో తీసి పెడతాను మీకు మన ఛానల్లో. ఓకేనండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలా కొంచెం ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట మనకి. ఏమన్నా కొంచెం విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. దానికి ముందు కొంచెం కొత్తిమీరని అయితే వేసుకొని మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి. మూత పెట్టి మనకు ఒక 3 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. కుక్కర్ విజిల్ అయితే తీసానండి, ఆవిరిపోయింది. మూత తీస్తున్నాను ఇప్పుడు. చూసారా మనకి ఎంత చక్కగా రెడీ అయిందో కర్రీ. మీకు ఇలా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చండి. ఇంకా వాటర్ దగ్గరికి అయిపోవాలనుకుంటే కనుక ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోండి. నేను వీళ్ళకి ఎగ్ వేస్తా ఉన్నాను కదా, కొంచెం కర్రీ అయితే పక్కకు తీస్తాను. ఓకేనా. వేరే దాంట్లోకి కొంచెం కర్రీ తీసుకుంటున్నానండి వాళ్ళిద్దరికి. క్యాబేజ్ ఎగ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇది కూడా ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని, నాకు ఇది కూడా ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలండి. నాకు అలా వాటర్ కొంచెం ఎంత ఇష్టం ఉండదు, బాగా దగ్గరికి చేస్తానండి కర్రీస్. దీంట్లో మనం ఒక 2 ఎగ్స్ని అయితే వేస్తున్నానండి. 2 ఎగ్స్ని అయితే వేసానండి. ఇలా వేసుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. మనం కలపకూడదండి, అలాగే ఉంచుకోవాలి. ఎగ్స్ ఇలా పగలగొట్టి వేసాం కదండి, దీనిపైన ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, ఆ ఎగ్స్కి మటుకు అంతే అండి. సరిపోతుంది. ఒకసారి కలుపుకుందామండి, తిరగేద్దాము, అడుగు పట్టేస్తుంది లేకపోతే.
ముక్కలు అయిపోకుండా జాగ్రత్తగా అలా అట్ల కింద మీకు ఎన్ని ముక్కలు కావాలనుకుంటే అన్ని ముక్కల కింద చేసుకొని ఇలా టర్న్ చేసుకోండి. ఓకే, కింద కూడా కొంచెం సేపు మగ్గితే మనకి కూర రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని దించేస్తూ అంతే అండి. కర్రీ రెడీ అయిపోయింది మనకి. కొత్తిమీర అయితే వేసేసాను. కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుంటే బాగుంటుంది. అంతే అండి, క్యాబేజ్ ఎగ్ కర్రీ అయితే మనకి రెడీ.